Hi guys, welcome to Perseverance Software Training Institute. I'm Sai Charan. Alright, ఈ వీడియోలో ఈ సిరీస్ ఆఫ్ డాకర్లో మనం బేసిక్గా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డాకర్ ఫైల్ అనే కాన్సెప్ట్ చూడాలి. బట్ మీకు డైరెక్ట్గా టాపిక్లో జంప్ అవ్వకుండా లెట్స్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డాకర్ ఫైల్. ఓకే, ఫైన్. బేసికల్గా మీకు ఇమేజెస్ అంటే తెలుసు. సో ఇమేజెస్ వచ్చి మనం టూ టైప్స్ అని చెప్పచ్చు. ఎలా అంటే ఒకటి ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్. ఇన్ని రోజులు మనము ఇమేజెస్ డాకర్ హబ్ అనే ఒక ఇమేజ్ రిజిస్ట్రీలో ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం కదా. సో అవన్నీ మనం బేస్ ఇమేజెస్ అనొచ్చు, లేదు స్టాండర్డ్ ఇమేజెస్ అనొచ్చు, లేదు ప్రీ డిఫైన్డ్. ఎందుకంటే ఈ ఇమేజెస్ అన్నీ ఆల్రెడీ డిఫైన్ చేయబడింది ఆల్రైట్, అండ్ చేసి టెస్ట్ చేయడం జరిగి మనకి పర్టికులర్ యూనో డాకర్ హబ్లో అవైలబుల్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ని రోజులు ఎంజినిక్స్ అనే ఇమేజ్ వాడుతూ వచ్చాం కదా. సో వాట్ ఈస్ ఎంజినిక్స్ అంటే, ఎంజినిక్స్ అనేది వెబ్ సర్వర్. అంటే ఏంటి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. బేసిక్గా మీరు ఒక బ్రౌజర్, గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్ తీసి ఒక వెబ్సైట్ ఇస్తారు, www.some మేబీ perseverance.com. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఆ వెబ్సైట్ లోడ్ అవుతుంది. ఇలా మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ సర్వర్ మీ రిక్వెస్ట్ ప్రకారం ఆ సర్వర్లో ఉండే డేటా అంటే ఎలా అవుతుంది అంటే నేను చెప్తాను అది ఎట్లా రెస్పాండ్ అవుతుంది. అంటే ఫస్ట్ మనకి సోర్స్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. సోర్స్ కోడ్ అంటే ఏం లేదు, మన సాఫ్ట్వేర్ ఇప్పుడు perseverance.com అనే ఆ వెబ్ సాఫ్ట్వేర్ ఆల్రైట్. సో దానికి జావాలోనో పైథాన్లోనో లేకపోతే ఎనీథింగ్ రైట్, ఏ రిక్వైర్డ్ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తామో అట్లా యూనో. అంటే బేసిక్గా ఏంటి అంటే మీ ప్రోడక్ట్, మీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తామో ఇది చేసిన తర్వాత డైరెక్ట్గా దీన్ని నెక్స్ట్ ఏం చేస్తామంటే బిల్డ్ ప్రాసెస్ అని పర్ఫామ్ చేస్తాం అనమాట. వాట్ ఈస్ బిల్డ్ ప్రాసెస్ అంటే, మనకి సాఫ్ట్వేర్ అంతా ఒక ఫైనల్ ప్యాకేజ్లో రావాలి. ఐ మీన్ ఒక ఫైనల్ ప్యాకేజ్ ఉండాలి. ఆ ఫైనల్ ప్యాకేజ్లోనే కంప్లీట్ సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ పర్టికులర్ ప్యాకేజే ఆర్టిఫాక్ట్ అని పిలుస్తాం మనం. ఓకే, వీ కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫాక్ట్. ఓకే రైట్. సో మళ్ళీ చెప్తున్నాను. సో మనకి బేసిక్గా సోర్స్ కోడ్ ఉంటుంది, అంటే మన సాఫ్ట్వేర్ కోడ్ డెవలపర్స్ రాస్తారు కదా, ఆ కోడ్ని దాని తర్వాత బిల్డ్ ప్రాసెస్ అని పర్ఫామ్ చేస్తాం సమ్ టూల్స్ వాడి. సో ఈ బిల్డ్ ప్రాసెస్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి మన కంప్లీట్ సాఫ్ట్వేర్ వచ్చి ఒక ఫైనల్ ప్యాకేజ్ రూపంలో జనరేట్ అవుతుంది అనమాట. అంటే సింగిల్ ప్యాకేజ్ రూపంలో జనరేట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ చాలా సబ్ డైరెక్టరీ, సబ్ ఫైల్స్ చాలా ఉంటాయి ఆల్రైట్. బట్ ఈ ఫైనల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అదే మన ఆర్టిఫాక్ట్, అంటే మన కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఆల్రైట్, ఫైన్. నౌ మనకి బ్రౌజర్స్లో ఎప్పుడైతే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి మేబీ గూగుల్ క్రోమ్ అనుకోండి, దాంట్లో www.perseverance.com అని ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ సాఫ్ట్వేర్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే, ఈ బ్రౌజర్ మీద మనకి ఇట్లాంటి మన అప్లికేషన్ని సర్వీస్ చేయాలంటే రైట్, మనకి వెబ్ సర్వర్ అనేది కావాలి. ఆ వెబ్ సర్వర్ అండ్ టెక్నాలజీస్ ఎంజినిక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, లెట్ మీ క్లియర్ యూ దట్ వీ హ్యావ్ ఏ సర్వర్, జనరల్గా సర్వర్, దాని మీద ఎంజినిక్స్ అనే ఒక వెబ్ సర్వర్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేస్తే దాని మీద ఈ ఆర్టిఫాక్ట్ ప్లేస్ చేస్తే ఎవరైనా ఈ అప్లికేషన్ కనెక్ట్ అయినప్పుడు ఈ వెబ్ సర్వర్ సర్వీస్ చేస్తుంది. ఎందుకంటే ఈ వెబ్ సర్వర్ మీద ఈ ఆర్టిఫాక్ట్ ఉంది కాబట్టి ఈ వెబ్ సర్వర్ మీరు ఇచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ రెస్పాన్సెస్ మీకు పంపిస్తుంది అనమాట. దిస్ హ్యాపెన్స్. ఓకే, ఐ హోప్ యూ గైస్ గాట్ ఇట్ రైట్. సో ఈ పాయింట్ చాలా కీన్. సో మనకి సర్వర్ ఉంటుంది, దాని మీద ఎంజినిక్స్ అనే ఒక వెబ్ సర్వర్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేస్తాం, దాని మీద మన ఆర్టిఫాక్ట్ ఉంటుంది. సో వెన్ వీ కనెక్ట్ ఆల్ రైట్, సో వెబ్ సర్వర్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని రిక్వైర్డ్ సాఫ్ట్వేర్లో ఏ రిక్వైర్డ్ పేజెస్ని కావాలో తీసుకొని మీకు రెస్పాన్స్ అందిస్తుంది అనమాట. ఇది జరిగేది. సో నా ఇన్ని రోజులు మనం ఏం చూసాం, మీరు చూసినట్లయితే జస్ట్ ఎంజినిక్స్ వెల్కమ్ పేజ్, అంటే డిఫాల్ట్ ఎంజినిక్స్ వెల్కమ్ పేజ్ చూస్తాం మనం కంటైనర్ క్రియేట్ చేసి రన్ చేసినప్పుడు. అంటే మనం ఏం చేస్తామో చెప్తా. అంటే ఒక ఎంజినిక్స్ స్టాండర్డ్ ఇమేజ్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఇమేజ్ని తీసుకొని ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే జస్ట్ కంటైనర్ లోపల ఎంజినిక్స్ అనేది రన్ అవుతుంది, కానీ మన ఆర్టిఫాక్ట్ లేదు కదా అది. సో బేసిక్గా ఆల్ ఇట్లాంటి యూనో ఏదైతే ఎంజినిక్స్ ఇమేజ్ కానివ్వండి, లేకపోతే టామ్ క్యాట్ అని ఇంకో వెబ్ సర్వర్ ఉంది,
అది కానివ్వండి, లేకపోతే జెంకిన్స్ అని ఒక సాఫ్ట్వేర్, అది ఎనీ సాఫ్ట్వేర్, ప్రతి ఒక్క దానికి మన డాకర్ హబ్లో ఇమేజెస్ ఉన్నాయన్నమాట. సో ఆ ఇమేజెస్ తీసుకుంటే ఆ పర్టికులర్ కంటైనర్ లోపల ఆ పర్టికులర్ ఇమేజ్ అంటే ని యూజ్ చేసి, ఐ మీన్ ఆ పర్టికులర్ కంటైనర్ లోపల ఆ పర్టికులర్ ఇమేజ్ని యూజ్ చేసి కంటైనర్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆల్ రైట్, ఫైన్. బట్ ద థింగ్ ఈజ్, ఇప్పుడు మనకేం కావాలి, మన కంటైనర్ కావాలి, దాని లోపల ఇంజినిక్స్ కావాలి, దానిపైన మనం ఆర్టిఫాక్ట్ కూడా డిప్లాయ్ ఉండాలి. అంటే ఇది మన అప్లికేషన్ అనేది మన కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్. సో ఈ ప్రీ డిఫైన్డ్లో వచ్చేసి స్టాండర్డ్ సాఫ్ట్వేర్స్ రన్ అవుతాయి. అంటే కంటైనర్స్ లోపల ప్రీ డిఫైన్డ్, ఇప్పుడు ఎంజినిక్స్ ఇమేజ్ వాడాం అనుకోండి, సో స్టాండర్డ్గా ఎంజినిక్స్ రన్ అవుతూ ఉంటుంది. ఎంజినిక్స్ మీద మన ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ చేయాలి. అంటే ఇది కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్ కదా. మన ఆర్టిఫాక్ట్ అంటే మన సాఫ్ట్వేర్. అప్పుడు ఏం చేయాలంటే మనము వీ షుడ్ గో విత్ కస్టమైజ్డ్ ఇమేజెస్. అంటే ఏమంటే వీ విల్ డెవలప్ ఇమేజెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేసి ఉంటారు. ఈ కస్టమైజ్డ్ ఇమేజ్లో మనం ఇమేజెస్ డెవలప్ చేస్తాం. ఒక కన్ఫ్యూజన్ ఇక్కడ ఏమంటే ఇమేజెస్ స్క్రాచ్ నుంచి చేస్తామంటే నో. ఆల్ రైట్, సో ఒకటి అర్థం చేసుకోండి, ఎప్పుడైతే కస్టమైజ్ ఇమేజ్ డెవలప్ చేస్తామో ఖచ్చితంగా ఒక ప్రీ డిఫైన్డ్ ఇమేజ్, అందుకే బేస్ ఇమేజ్ అన్న, అంటే ఈ ప్రీ డిఫైన్డ్ ఇమేజ్ బేస్గా వాడుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి మన రిక్వైర్మెంట్స్ మనం పెడతాం. ఓకే, అదే కస్టమైజ్డ్ ఇమేజ్. ఆల్ రైట్, ఫైన్ గైస్. సో థ్యాంక్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్.